ఉన్నారు ఆ సంస్థ విభాగానికి సంబంధించి. అలాగే ప్రొఫెసర్ కృష్ణమోహన్ గారు, ఆయన కూడా చైర్మన్ ఫర్ ప్లేస్మెంట్స్ దీనిలో ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు షో. సో ముందుగా ఫస్ట్ థింగ్, శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈ సంస్థ ఏ టైప్ ఆఫ్ కోర్స్ ని డీల్ చేస్తూ ఉంటుంది, మీ భాగం ఏంటి ఈ విద్యారంగంలో? శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ యాక్చువల్లీ శివశివాని గ్రూప్ కి చెందిన ఒక అనుబంధ సంస్థ అండి. శివశివాని గ్రూప్ అనేది 1961లో ఏర్పడింది. సో ఆ సంస్థ 1961 అంటే మోర్ దెన్ 50 years ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మాకు ఒక స్కూల్ ఉందండి, ఒక డిగ్రీ కాలేజ్ ఉంది, అలానే MBA ఇన్స్టిట్యూట్ ఉంది. మేమిద్దరం ప్రొఫెసర్లు వచ్చింది శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి వచ్చాం. శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ఇయర్ 1992 అంటే 92 నుంచి ఉంది. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్రైవేట్లీ అఫిలియేటెడ్ కాలేజ్, అంటే ప్రైవేట్ AICT కాలేజ్. సో చాలా పెద్దది కూడా, చాలా ప్రతిష్టాస్కరంగా, చాలా ఫేమస్ బీ స్కూల్ అని చెప్పచ్చు మనం. ఓకే, సో ఈ శివశివాని ఇన్స్టిట్యూట్లో ఏ రకాల కోర్సులు మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఆఫర్ చేస్తున్నారు? విద్యార్థులు ఎలా ఉన్నారు మీ దగ్గర? మా కోర్సెస్ యాక్చువల్గా 2 yearsకి డిజైన్ చేయబడ్డాయండి. 2 సంవత్సరాల కోర్సెస్గా ఉంటాయి. మా దగ్గర మార్కెటింగ్ అనే స్పెషలైజేషన్లో ఒక కోర్స్ ఉంది, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో ఒక కోర్స్ ఉంది. తర్వాత ఈ వాణిజ్య సంబంధమైన వ్యవహారాలు, బ్యాంకింగ్ సంబంధమైన వ్యవహారాలు, ఇన్సూరెన్స్ సంబంధమైన వ్యవహారాలు తెలియచెప్పడానికి బైఫాస్ అనే ఒక కోర్స్ ఉంది. తర్వాత ఒక స్టూడెంట్ని ఒక ఫంక్షనల్ ఏరియా కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ ఏరియాస్లో స్పెషలిస్ట్గా చేయడం కోసం మా దగ్గర ట్రిపుల్ స్పెషలైజేషన్ అనే కోర్స్ ఒకటి ఉంది. దాన్ని మేము PGDM TPS అంటాం. ముఖ్యంగా మేము చెప్పదలుచుకునేటంటే వీ ఆఫర్ ఏ కోర్స్ కాల్డ్ PGDM. అది మేము MBA కాదు, ఇది PGDM కోర్సు మేము ఆఫర్ చేసేది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారిచే రికగ్నిషన్ పొందిన కోర్సు ఇది. మినిస్ట్రీ ఆఫ్ HRDతో రికగ్నిషన్ పొందిన కోర్సు, డాక్టర్ అనిల్ చెప్పినట్టుగాను. ఓకే, సో ఈ PGDM కోర్స్ కొత్తగా మీరు చెప్తున్నారు. ఈ కోర్సులో ఉన్న వైరుధ్యాలు ఏంటి? మిగతా వాటితో కంపేర్ చేస్తే దాంట్లో ఏమన్నా కొద్దిగా స్పెషాలిటీ ఉందా? డెఫినెట్లీ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే, నేను ఉస్మానియా యూనివర్సిటీలో MBA చేశాను. అంటే ఒక యూనివర్సిటీ గనక డిగ్రీ ఇస్తే అది MBA కింద, AICT వాళ్ళు ఇచ్చే కోర్సుల్ని మనం PGDM కింద చెప్పుకోవచ్చు. అంటే యూనివర్సిటీ MBAs కూడా బాగుంటాయి, ఉండవని కాదు. వాళ్ళలో ఏంటంటే ఆ సిలబస్ అప్డేట్ చేయడము, అంటే దే ఆర్ నాట్ వెరీ ఫాస్ట్ ఇన్ అప్డేటింగ్ దెమ్సెల్స్. వేరస్ PGDM కోర్సులో దట్ ఎబిలిటీ టు చేంజ్, కీపింగ్ ద ఇండస్ట్రీ ఇన్ మైండ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మనకి. సో కాబట్టి మీరు అప్డేటెడ్గా ఉన్నారు అని చెప్పుకుంటూ వస్తుంటారు. అంటే దీంట్లో సంబంధించి ఇప్పటి వరకు మీ దగ్గర ఎవరైనా విద్యార్థులు చేసుకున్న వాళ్ళకి వాళ్ళ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? బయట ఏ రంగాల్లో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తూ ఉన్నాయి? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీరు 1991 నుంచి తీసుకుంటే ఇండియా వెంట్ ఫర్ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్. మీరు LPG అని వినుంటారు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అవి కనుక మీరు చూసినప్పుడు చాలా ఉపాధి అవకాశాలు చాలా పెరిగాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ మరి లేటర్ కృష్ణమోహన్ కూడా చెప్తారు, ఈసారి మాకు 252 జాబ్ ఆఫర్స్ వచ్చాయండి. అంటే స్టూడెంట్స్కి మెండుగా జాబ్ ఆపర్చునిటీస్ ఈ ఫీల్డ్లో చాలా ఉన్నాయన్నమాట. అంటే బాగా చదువుకొని మంచి యాప్టిట్యూడ్ చూపిస్తే డెఫినెట్గా PGDM తర్వాత ఒక మంచి జాబ్ వచ్చి బాగా సెటిల్ అవ్వచ్చు. ఓకే డాక్టర్ గారు, ఒకసారి మనకు ఒక కాలర్ వెయిటింగ్ లో ఉన్నారు ప్రొద్దుటూరు నుంచి. వేణు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, డౌట్ అడగండి. మీ ఫోన్ లో మాత్రమే మాట్లాడండి. టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా మ్యూట్ చేసి ఫోన్ లో చెప్పండి. ఓకే, చెప్పమ్మా వేణు. హలో, చెప్పు. హలో, చెప్పండి వేణు గారు. కాల్ చేస్తున్నామండి. ఓకే, నాది బీటెక్ మెకానికల్ అండి. ఓకే, ఇప్పుడు PGDM అనేది క్యాట్ ద్వారా వెళ్తే బాగుంటుందని నేను విన్నాను చాలా చోట్ల. అదర్ దాన్ IIMs లో కానీ వాటిల్లో క్యాట్ ద్వారా వెళ్తే ఫ్యూచర్ స్కోప్ అనేది బాగుంటుందని నేను విన్నాను. ఈ శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది మా కాలేజీకి వచ్చారు, పొద్దుటూరులో విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వచ్చి వర్క్ షాప్ కండక్ట్ చేశారు. అవునండి, అప్పుడు చాలా నీట్ గా ప్రొఫెసర్ వాళ్ళు ఎవరున్నారో చాలా నీట్ గా చెప్పారండి. అంటే నాకు PGDM చేస్తే ఒకవేళ ఇప్పుడు దాన్ని MBA కింద కన్సిడర్ చేస్తారా? ఫ్యాకల్టీగా వెళ్ళాలనుకుంటే MBA కింద కన్సిడర్ చేస్తారా, లేకుంటే PGDM అనేది సపరేట్ కోర్సా? కొద్దిగా డీటెయిల్ గా చెప్పగలిగితే సంతోషిస్తాను. వేణు, మంచి క్వశ్చన్ అడిగావమ్మా. నువ్వు నీ డౌట్ అన్నది చాలా కరెక్ట్ డౌటే. శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో క్యాట్ అయినా, మ్యాట్ అయినా, ఐసెట్ అయినా, CMAT అయినా మేము ఏవైనా తీసుకుంటాం. అంటే మీరు క్యాట్ అయినా చేయొచ్చు, మ్యాట్ అయినా చేయొచ్చు, ఐసెట్ అయినా చేయొచ్చు, CMAT అయినా చేయొచ్చు. నీకు ఎలాంటి
ఆ డౌట్స్ ఉండకూడదమ్మా. యూనివర్సిటీ ఇస్తే దాని MBA కింద, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కనుక ఇస్తే దాని PGDM కింద లెక్క వేస్తారు. PGDM ఈజ్ ఈక్వల్ టు MBA. అంటే MBA చేసిన తర్వాత స్టూడెంట్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో PGDM వాళ్ళకు కూడా అదే ఫెసిలిటీస్ ఉంటాయి. యూ కెన్ జాయిన్ ఎస్ అ ఫ్యాకల్టీ మెంబర్, యూ కెన్ డూ యువర్ MPhil, యూ కెన్ డూ యువర్ PhD, గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళొచ్చు. ఇదే కాకుండా ఫారిన్ జాబ్స్ అనే తీసుకోవచ్చు. సో నువ్వు ఏమాత్రం భయపడకుండా కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్ ఆర్ డూ దట్ ఫోన్ కాల్, మీట్ us అండ్ క్లారిఫై ఆల్ డౌట్స్. ఓకే, మరో కాల్ ఉన్నారు మెదక్ నుంచి, జగదీష్ గారు తీసుకున్నాం. జగదీష్ గారు మీ డౌట్ అడగండి. ఓకే సార్, చెప్పండి. హలో చెప్పండి. సార్ MBA. హలో చెప్పండి, మళ్ళీ చెప్పండి జగదీష్ గారు. హలో సార్, నాది పర్సెంటేజ్ ప్రాబ్లం సార్. MBA 44.8 ఉంది సార్ డిగ్రీలో. అది MBA సెలెక్ట్ అవడానికి కరెక్ట్ కాదు సార్. అన్ఫార్చునేట్లీ అమ్మా, ఐఎమ్ సారీ. నాది నేను చెప్పేది వినమ్మా. MBA చేయడానికి కానీ PGDM చేయడానికి కానీ 50% మినిమం డిగ్రీలో క్వాలిఫికేషన్ ఉండాలమ్మా. సో ఐ వుడ్ సజెస్ట్ దట్ మీరు మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాసి ఆ 50% తీసుకొచ్చి మళ్ళీ ట్రై చేయాలి. ఎందుకంటే AICTE రెగ్యులేషన్ ఈజ్ వెరీ క్లియర్ ఆన్ దట్. 50% మినిమం ఉంటే కానీ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. సో ఈ PGDM కి కానీ ఇట్లాంటి వాటికి లిమిటేషన్ ఉందండి, లేకపోతే SSIM లోనే? SSIM లో ఈవెన్ లిమిటేషన్ ఉందండి. బట్ SC ST BC వాళ్ళకి ఒక 5% ఇది ఉంటుంది. బట్ ఈ అబ్బాయి 44.4 అని చెప్తున్నాడు కాబట్టి గుడ్ ఇన్స్టిట్యూట్స్ విల్ నాట్ గివ్ హిమ్ అడ్మిషన్. అంటే ఏదన్నా చేసి వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ద స్టూడెంట్ వాంట్స్ ఎ జాబ్ ఆల్సో. సో ఆ విధంగా చూస్తే ఈ అబ్బాయి ఇంప్రూవ్ చేసుకుని ఒక మంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళడమే మంచిదని నా అభిప్రాయం. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, రవీంద్ర గారు. రవీంద్ర గారు మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్ మేము మాకున్న డౌట్ ఏంటంటే, మామూలు యూనివర్సిటీలో MBA 2 years ప్రోగ్రామ్ ఉంటుంది కదా, దానికి PGDM కి తేడా ఏంటండి? గవర్నమెంట్ జాబ్ వైజ్ అయినా లేకపోతే కెరీర్ వైజ్ అయినా దానికి తేడా ఏంటండి? అండ్ ఫీజ్ స్ట్రక్చర్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది, తేడా ఎలా ఉంటుంది అనేది ఇది కృష్ణమోహన్ గారు తీసుకుంటారండి. ఆల్రెడీ డాక్టర్ అనిల్ చెప్పారు. అబ్సల్యూట్లీ PGDM కి MBA కి ఏ విధమైన డిఫరెన్స్ ఉండదు యాజ్ ఫర్ యాజ్ ద వాల్యూ అడిషన్ ఈస్ కన్సర్న్. కాకపోతే PGDM లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇండస్ట్రీకి కావలసిన ఇన్పుట్స్ మా స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇండస్ట్రీతో కంటిన్యూస్గా ఇంటరాక్షన్ జరుగుతుంది. ఇండస్ట్రీకి కావలసిన మెళకువలని స్టూడెంట్స్కి బోధించడం జరుగుతుంది. క్వాలిటీ ఆఫ్ డెలివరీ ఆఫ్ ఎడ్యుకేషన్ MBA ఎడ్యుకేషన్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాల్యూ ఎడిషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్ విత్ మీ. మీకు ఏదైనా మంచి వస్తువు కావాలి, మంచి క్వాలిటీ నాలెడ్జ్ కావాలంటే ప్రైజ్ ఈస్ డెఫినెట్లీ మోర్ దాన్ ద నార్మల్ ప్రైజ్ ఆఫ్ ఎన్ MBA. మిగిలిన వివరాల కోసం మీరు ఒకసారి మా కాలేజీకి వచ్చి మా బోధనా పద్ధతులు, మా కాలేజీలో చదువుతున్న పిల్లలతో కలిసి మాట్లాడితే మా ఫీజు స్ట్రక్చర్ ఎందుకు ఇలా ఉన్నది, ఈ ఫీజు స్ట్రక్చర్ వల్ల వాళ్ళు పొందుతున్న లాభాలు ఏమిటి మీకు పర్సనల్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఒకసారి కాలేజీకి వచ్చి ఎక్స్పీరియన్స్ యువర్ సెల్ఫ్. సో అనిల్ గారు ఇందాక చెప్పుకున్నట్లుగానే కొద్దిగా బోధనా విధానాలు కూడా తేడాగా ఉంటాయంటే కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయంటున్నారు, అప్డేటెడ్ కరికులం ఉంటుంది అని. సో మీ బోధనా విధానం ఏ విధంగా ఉంటుంది? కరెక్ట్, మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక B స్కూల్ అంటూ తీసుకుంటే ఎవ్రీథింగ్ విల్ డిపెండ్ ఆన్ ద టీచింగ్ పెడగాజీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూనివర్సిటీ కానీ మనం చదువుకున్నప్పుడు ఏంటంటే చాక్ అండ్ టాక్ అంటే ఒక పెద్ద బ్లాక్ బోర్డ్ ఉండేది, బ్లాక్ బోర్డ్ మీద వచ్చి రాయడం. అదేంటంటే ఇట్ వాజ్ వెరీ టీచర్ సెంట్రిక్ లెర్నింగ్ అనమాట. మా దగ్గర ఏంటంటే స్టూడెంట్ సెంట్రిక్ లెర్నింగ్. అంటే వాళ్ళు సెమినార్లు చేయాల్సి ఉంటుంది, దే హ్యావ్ టు డూ కేస్ స్టడీస్, రోల్ ప్లేస్, దే హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఇండస్ట్రీకి వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ మోర్ ఫోకస్డ్ అండ్ వెరీ ప్రాక్టికల్ వే ఆఫ్ లెర్నింగ్ అనమాట. అంటే ముందు ఏంటంటే టీచర్లు దిస్ ఈస్ ద వే ఇట్ హ్యాస్ టు బి డన్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎలా అంటే ద స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్ ఇట్ ద హార్డ్ వే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేము చదువుకునే రోజుల్లో మాకు టీవీ స్టూడియో అంటే మాకు ఓన్లీ పుస్తకాల్లో చదువుకునే వాళ్ళు. మా దగ్గర ఏంటంటే వీళ్ళు సెండ్ దెమ్ టు HMTV. వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, న్యూస్ టెలికాస్ట్ ఎలా జరుగుతుంది, మార్కెటింగ్ ఎలా చేస్తారు, ప్రాక్టికల్లీ నేర్చుకున్న రోజున వాళ్ళ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అనమాట. సో వీ ఇన్వాల్వ్ దోస్ ఇన్నోవేటివ్ టీచింగ్ ప్రాక్టీసెస్ అన్నమాట. ఓకే అండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. విద్యా వార్తలో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న విరామం. ఆరోగ్యకరమైన ఆనందమయ జీవితానికి ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయంతో ఆరంభం. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం పంచకర్మ చికిత్సలో సాటిలేని చికిత్సాలయం. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం.
ఇప్పుడు ఒక కొత్త పద్ధతి దోమల నుండి రక్షణ. కొత్త మోర్టీన్ నేచర్ గార్డ్ లూజ్ స్మోక్ కాయిల్. ప్రకృతి సిద్ధమైన గుణాలతో పాటు ఇది నా కుటుంబాన్ని దోమలు మరియు పొగ నుంచి సురక్షితంగా ఉంచుతుంది. మోర్టీన్ నేచర్ గార్డ్ మీ కుటుంబం పట్ల శ్రద్ధ. మీరు జనం గుండెల్లో నిలిచే నేతగా ఎదగాలనుకుంటున్నారా? హెచ్ఎంటీవీ మరియు కౌశల్య స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు. వక్త ప్రోగ్రాంలో మాత్రం ఎవ్రీ బ్రేక్ నా లోపల ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది. ఎంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అన్న సంగతి నాకు ఈరోజు బాగా నేర్చుకున్నాను. ఇట్స్ ఏ సక్సెస్ఫుల్ సర్వీస్ మోటివ్ ప్రోగ్రామ్ ఆఫ్ హెచ్ఎంటీవీ. వక్త మనిషిని కేవలం ఒక వక్తగానే కాకుండా పరిపూర్ణ వ్యక్తిగా తయారు చేసింది. వివరాలకు 9704830484 9553586062. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో మీరు నష్టాల పాలవుతున్నారా? కమాడిటీస్ మార్కెట్ లో మీకు కలిసి రావడం లేదా? అయితే మీకోసమే నిర్వహిస్తున్నాం సక్సెస్ మంత్ర ఫర్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ వర్క్ షాప్. మీకు మీరే అనలిస్టులు అవ్వండి, లాభాలను ఒడిసి పట్టుకోండి. రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి 9553586110. ఈ దేశం నాకేమిచ్చింది అని కాదు, ఈ దేశానికి నేనేమిచ్చాను. ఈ ప్రశ్నకు ప్రతి పౌరుడు చెప్పే జవాబుపైనే ఈ సమాజ ప్రగతి ఆధారపడి ఉంది. సామాజిక సేవలో నిమగ్నమవుతూ సమాజ ప్రగతి కోసం కృషి చేస్తోన్న నవతరం నాయకుల జీవన ప్రయాణం నేను నా సమాజం. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 5:30 విద్యావార్తకు తిరిగి స్వాగతం. మనతో పాటు కాలర్ ఒక అతను లైన్ లో ఉన్నారు, రత్నం మహబూబాబాద్ నుంచి. రత్నం గారు, మీ డౌట్ అడగండి. సార్ అడగండి రత్నం. హలో చెప్పండి. హలో సార్ చెప్పండి, వినిపిస్తుంది రత్నం. సార్ మాది 2005 to 7 ఎంబీఏ ఫైనాన్స్ ఉన్నది. హలో చెప్పండి, వింటున్నామండి. సార్ అది 2005 to 7 ఎంబీఏ ఫైనాన్స్ అన్నది. మాది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ బట్టి మాకు ఎంఎన్స్ లో గానీ ఇంకా వేరే ఆపర్చునిటీస్ రాలేదు సార్. ఒక ఎన్జిఓస్ లో చేస్తున్నాము. లెప్రా సొసైటీ అని ఒక ఎన్జిఓలో చేస్తున్నాను సార్ అకౌంటెంట్ గా. ఇంకా మంచిగా ఉండాలంటే ఇంకేంటి సార్, ఏమన్నా సజెషన్ ఇవ్వగలుగుతారా మాకు, మాలాంటి వాళ్ళకి? మీ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉపయోగపడుతుందా సార్? అంటే మేమేమి డైరెక్ట్ గా హెల్ప్ చేయలేమండి. వాట్ యూ కుడ్ డూ ఇస్, ఐ థింక్ మీకు బేసిక్ స్కిల్స్ అన్ని ఉన్నాయండి. ఎందుకంటే ఎంబీఏ ఫైనాన్స్ చేశారు కాబట్టి మీరు ఒక ఇంగ్లీష్ నేర్చుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఐ స్టిల్ థింక్ దట్ యూ కెన్ గెట్ ఏ వండర్ఫుల్ జాబ్. సో మీరు మళ్ళీ ఇంకొక ఎంబీఏ చేయాల్సిన పని అంటూ ఉండదు. ఇఫ్ యూ వాంట్ ఎనీ పర్టికులర్ హెల్ప్, యూ ప్లీజ్ కమ్ డౌన్ టు ద ఇన్స్టిట్యూట్ అండ్ వీ కెన్ డెఫినెట్లీ గివ్ యూ సమ్ కౌన్సిలింగ్ అండ్ అడ్వైస్ విచ్ విల్ బి ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ ఐ థింక్ ఓన్లీ వాట్ యూ నీడ్ ఇస్ సమ్ ఇంగ్లీష్ అండ్ సమ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, కృష్ణమోహన్ గారు, ప్రెసెంట్ ఈ మేనేజ్మెంట్ సెక్టార్లో జాబ్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, అవకాశాలు ఎలా ఉన్నాయి కొత్తగా చేసే వాళ్ళకు? మీరు ఇవాళ రోజున చూసినట్టయితే ఏ సర్వేలో అయినా చెప్పేది ఏమిటంటే ఏ ప్రొఫెషనల్ కాలేజెస్లో అయినా కూడా లెస్ దాన్ 10% ఆర్ ఓన్లీ ఎంప్లాయబుల్ అని ఒక గ్లేరింగ్ అబ్జర్వేషన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద సర్వేస్. సో ఇక్కడ ఎక్కడ తేడా వస్తుంది అంటే ప్రతివాడు కూడా ఒక కోర్సు డిజైన్ చేసేస్తున్నారు, స్టూడెంట్స్కి ఇచ్చేస్తున్నారు, స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. అది ఏ విధంగా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేస్తుంది అనేది ఒక సమస్యగానే మిగిలిపోతుంది. ఇప్పుడు మా కాలేజీని కనుక చూసినట్టయితే మేము 1992 నుంచి వి ప్రౌడ్లీ సే దట్ వీఆర్ క్రాఫ్టింగ్ ద కెరియర్స్ సిన్స్ 1992. వీ మీన్ ఇట్. ఆల్మోస్ట్ మా దగ్గర నుంచి ఒక 3,000 మంది విద్యార్థులు ఇండస్ట్రీలో వేరు హోదాల్లో ఉన్నారు, లేదా వాళ్ళ ఇండస్ట్రీలు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. దీనివల్ల మనకి తెలిసింది ఏంటంటే ఈ శివశివానిలో చదివిన కుర్రవాడి క్వాలిటీ ఎట్లా ఉంటుంది, శివశివాని ప్రోడక్ట్ ఎట్లా ఉంటుందని ఇండస్ట్రీ రుచి చూసింది. అందుకని ఇవాళ రోజున మాకు 250 ఆఫర్స్ వచ్చాయన్న, ఒక 160 ఆర్గనైజేషన్స్ మా దగ్గరికి వస్తున్నాయన్నా కూడా దట్ షోస్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ దట్ వీఆర్ ప్రొవైడింగ్. నెంబర్ 1. ఇక మీ ప్రశ్న కనుక వస్తే అది తెలుసుకుందాం. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, అజయ్ కుమార్ గారు అనంతపురం నుంచి. అజయ్ కుమార్ గారు, మీ డౌట్ అడగండి. నమస్తే సార్. చెప్పండి. హలో చెప్పండి, వింటున్నాం సార్. మాది డిగ్రీ బీబీఎం సార్, థర్డ్ ఇయర్ అయిపోతుంది ఇప్పుడు. ఓకే, మేము అంటే ఎంబీఏలో ఏ బ్రాంచ్ ఏది తీసుకొని స్పెషల్ తీసుకుంటే బాగుంటుంది సార్ ఫ్యూచర్?
అంటే అన్ని ఫ్యూచర్లు బాగుంటాయమ్మా. బేసికలీ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ మీ యాప్టిట్యూడ్ దేంట్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కృష్ణమోహన్ సార్ బోత్ ఆఫ్ us ఆర్ ఫ్రమ్ మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్. అంటే మాకు మార్కెటింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో మీకు మార్కెటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా అంటే మీరు ఫీల్డ్లోకి వెళ్ళి పని చేయగలరా, లేకపోతే మీకు అకౌంటింగ్ ఫైనాన్స్ మనీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫైనాన్స్ కింద, సపోజ్ యూ లైక్ హ్యూమన్ బీయింగ్స్ అంటే మీరు మనుషులతో కలిసి పనిచేయాలి, వాళ్ళ అంటే ఫర్ గ్రోత్లో మేము కూడా పాలు పంచుకోవాలంటే హెచ్ఆర్ఎం కింద మీరు చేయాల్సి ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే మీరు ఒకసారి మా ఇన్స్టిట్యూట్కి రావడము లేకపోతే ఫోన్లో మాతో మాట్లాడితే విల్ బి ఏబుల్ టు క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, మరో కాలర్ ఉన్నారు అనంతపూర్ నుంచి మేఘన గారు. మేఘన గారు మీ డౌట్ అడగండి. హలో, నమస్తే, చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. చెప్పండి మేఘన, వినిపిస్తుంది. సార్ నాకు 2 ఉన్నాయి సార్. సరిగ్గా వినిపించలేదు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి అమ్మా క్వశ్చన్. పీజీడిఎం అంటే మాకు ఐడియా లేదు సార్, అసలు ఏమది అంటే ఇప్పుడు బీటెక్ సిఎస్సి అన్నమాట, 4th year లో ఉన్నాను నేను. తర్వాత ఎలా వెళ్తే బాగుంటది, ఏదో ఎంబీఏ తీసుకోమంటారా పీజీడిఎం? ఓకే, ఎంబీఏ తీసుకోమంటారా పీజీడిఎం తీసుకుంటారా, ఏది అయితే బాగుంటది? నేను బీటెక్ సిఎస్సి. ఓకే, నెక్స్ట్ డౌట్ ఏంటండి? 2 అన్నారు మీరు. అసలు పీజీడిఎం గురించి మాకేం ఐడియా లేదండి. మాకు ఓన్లీ ఎంబీఏ ఉందన్నమాట, పీజీడిఎం గురించి మాకు ఐడియా లేదు. సరే, దీనికి సమాధానం ఆల్రెడీ చెప్పారండి ఆయన అనిల్ గారు, ఒకసారి క్లుప్తంగా చెప్పండి. అమ్మా, ఎంబీఏ అంటే యూనివర్సిటీలో చేస్తారమ్మా, దానికి ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే నేను ఎంబీఏ గురించి ఏమి ఎక్కువ పెద్ద మాట్లాడకూడదు. అంటే మీకు డిగ్రీ అయితే వస్తుంది కానీ మోస్ట్లీ బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది. మీరు కనుక ఒక కెరియర్ గురించి మీరు అడుగులు వేస్తుంటే, ఒక మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలంటే డెఫినెట్గా మీరు పీజీడీఎం చేస్తే మీకు ఆ ప్రెషర్ ఉంటుంది, ఒక మంచి జాబ్ వచ్చే గ్యారంటీ కూడా ఉంటుందమ్మా. తప్పకుండా మీరు మా మాటలు నమ్మకుండా ఒకసారి శివశివానికి వచ్చి మా పిల్లలతో మాట్లాడి మా బోధన విషయాలు అవి మీరు చూసుకుంటే మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. తప్పకుండా ఒకసారి హైదరాబాద్కి వచ్చి మేము NH7లో ఉన్నాం కొంపల్లిలో, ఒకసారి మీకు వస్తే మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. సో క్లుప్తంగా ఎంబీఏకి పీజీడీఎంకి డిఫరెన్స్ ఏం లేదు ఎక్సెప్ట్ ద వే యు ఆర్ ప్రెజెంటింగ్. ఎగ్జాక్ట్లీ. అంటే యూనివర్సిటీ వాళ్ళు ఇస్తే అది ఎంబీఏ, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఇస్తే పీజీడీఎం. ఇన్ఫాక్ట్ ఇప్పుడు చేసిన కాల్కి ఇంకోటి చెప్పేది ఏంటంటే ఐఐఎమ్స్ కూడా పీజీడీఎంఏ ఇస్తాయి. ఓకే అండి, నెల్లూరు నుంచి ఇంకో కాల్ ఉన్నారు నాని గారు. నాని గారు మీ డౌట్ అడగండి. Good evening, sir. I'm calling from Nellore. చెప్పండి. I just would like to know, I'm quite curious to get to know if there is any kind of is course which are offering is just an exclusive regular course or any kind of correspondence course or anything like that. So as such, we are not offering any correspondence courses. If your requirement is only a correspondence course, we don't have that mode of education. It is a full-time classroom mode of teaching, and this is a 2-year PGDM, and we have a stipulation of a student has to get qualified in the CAT, XAT or MAT or any other admission tests of the management, and we should get through the group discussion and the selection process that we take up in our campus. ఓకే, కృష్ణమోహన్ గారు, ఇందాక మనం మధ్యలో కట్ చేసాం. యాక్చువల్గా రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి? నేను ఇందాక చెప్పినట్టుగా క్వాలిఫైడ్ యూత్ అనేది లేకుండా జరిగింది, దొరకటం లేదు ఇండస్ట్రీకి. సో పీజీడీఎం కోర్సెస్లో మేము ఇండస్ట్రీకి ఏం కావాలి అనేది మేము వాళ్ళకి డెలివరీ చేస్తాం కాబట్టి దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎ స్టూడెంట్ నాట్ గెటింగ్ ఎ జాబ్. అంటే రిక్వైర్మెంట్ అంటే మీ దాంట్లో పాస్ అయిన వాళ్ళకని కాదు, ఓవరాల్ గా ఈ రోజు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో ఎగ్జాక్ట్లీ రిక్వైర్మెంట్ ఎంత ఉంది? ఫైన్ రిక్వైర్మెంట్ ఆర్గనైజేషన్స్ లో రిక్రూట్మెంట్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఏ ఆర్గనైజేషన్ లో రిక్రూట్మెంట్ కొన్నాళ్ళు ఆగిపోయిందంటే ఒక వాయిడ్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏమవుతుందంటే మీకు ఈ డూమ్స్ ఎకనామిక్ రిసెషన్ లో ఏమవుతుందంటే ప్రాబబ్లీ సమ్ 10% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ దే మే రిట్రెంచ్ దెమ్, బట్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ గోస్ ఆన్. ఎందుకంటే మీకు రిక్రూట్మెంట్ లెవెల్లో ఉన్న కాస్ట్ స్ట్రక్చర్ చూసుకుంటే, లేదా ద మిడిల్ లెవెల్లో సీనియర్ లెవెల్లో ఉన్న కాస్ట్ స్ట్రక్చర్ చూసుకుంటే డెఫినెట్ గా ఎట్ ద రిక్రూట్మెంట్ లెవెల్ ద కాస్ట్ స్ట్రక్చర్ ఈస్ వెరీ లో. సో దట్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ a company incurs in terms of growing its size or rather the business. Okay. So kabatti there will be always a constant requirement in the recruitment process, but unfortunately most of the people are mistaking it's a misunderstanding totally between software scenario and the general industry scenario. Software scenario lo unde requirement anta kuda project based requirement ga untundi. General industry lo management side na requirement anta kuda
It is a continuous requirement. There is a continuous requirement for the talent. సో ఇప్పుడైతే వాక్యూమ్ ఉందంటారు, కొత్తగా చేసే వాళ్ళకి, మేనేజ్మెంట్ లో చేసే వాళ్ళకి ఎప్పటికీ ఉంటుంది అంటే. The vacuum is there in terms of the skill set of the student. వాళ్ళు చేయగలిగిన పనిలో వాళ్ళ సామర్థ్యంలో ఉన్న లోపమే తప్ప ఇండస్ట్రీలో ఏ విధమైన ఉద్యోగాలు లేకపోవడం అనే సినారియో అనేది లేదు. కాలర్ ఉన్నారు, మిగతా మాట్లాడారు. మోహన్ గారు అనంతపురం నుంచి. మోహన్ గారు మీ డౌట్ అడగండి. హలో సార్, నాది గ్రాడ్యుయేషన్ లో 44.9 ఉంది సార్. ఈక్వల్స్ టు 45 అంటారు. అది సెట్ అవుతుంది సార్ MBA చేయడానికి? ఒక పని చేయండి అమ్మా, మీరు కింద స్క్రాల్ అవుతున్నాయి కదా నెంబర్స్, వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే మా కౌన్సిలర్స్ అక్కడ కూర్చో ఉన్నారు. మేము ఇక్కడ టెలివిజన్ లో మాట్లాడే బదులు మీ డౌట్స్ అని వాళ్ళు చాలా క్లియర్ గా దే విల్ టేక్ 10-15 minutes అండ్ క్లారిఫై దెమ్. కింద స్క్రాల్ అవుతున్న నెంబర్స్ తో కాంటాక్ట్ చేస్తే మా కౌన్సిలర్ మీతో డీటెయిల్ గా మాట్లాడతారు. సో జనరల్ గా మీకు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయండి మీ దగ్గర? ఏమైనా ప్లేస్మెంట్స్ యాక్చువల్లీ చాలా వండర్ఫుల్ గా ఉన్నాయండి. కృష్ణమోహన్ గారు మీతో ఇంతకుముందు పాయింట్ అన్నారు, యాక్చువల్లీ దే ఆర్ మోర్ జాబ్స్ దెన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే ఏంటంటే స్కిల్ సెట్ మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. యాక్చువల్లీ ఇంతకుముందు సార్ చెప్పారు, మోర్ కంపెనీస్ ఆర్ కమింగ్. సో స్కిల్ సెట్ అనేది డెవలప్ చేసుకుంటే ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇండియా ఇస్ ఎ గ్రోయింగ్ ఎకానమీ. ఆఫ్టర్ చైనా వీఆర్ ద బిగ్గెస్ట్. సో మీరు సర్వీస్ ఇండస్ట్రీ తీసుకున్నా, ఎంటర్టైన్మెంట్ తీసుకున్నా, మీడియా తీసుకున్నా, టెలికామ్ తీసుకున్నా, ఆల్ సెక్టర్స్ ఆర్ గ్రోయింగ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ద కెపాసిటీ టు హార్డ్ వర్క్ అండ్ ద యాటిట్యూడ్ టు ఎక్సెల్. ఇవి రెండు ఉంటే మాత్రం జాబ్స్ చాలా బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ రంజన్ ఒక అబ్బాయి ఉన్నాడు, జస్ట్ 4 years ago పాస్ అవుట్ అయ్యాడు. టుడే ఐ విల్ నాట్ టెల్ యూ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. ఒక ఫేమస్ కంపెనీకి రీజనల్ మేనేజర్ కింద పనిచేస్తున్నాడు. ఓకే. సో హీ హెస్ గాట్ మేబీ 6 or 7 times జంప్ జస్ట్ ఇన్ 4 years time. సో జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ అన్లిమిటెడ్, చాలా బాగున్నాయి. సో మీకు కూడా జనరల్ గా ఇలాంటి డెవలప్మెంట్స్ ఇచ్చారు, కరికులం లో భాగంగా మీరు కూడా అభివృద్ధి చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇలాంటివి మీరు ఏమైనా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి ఏమైనా ఇన్కార్పొరేట్ చేశారు ఈ కరికులంలో? మాకు 2 years మధ్యలో ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని ఉంటుందండి. అందులో స్టూడెంట్ ఇండస్ట్రీకి వెళ్ళి 2 months వర్క్ చేస్తాడు. అక్కడ స్టూడెంట్ 2 గైడ్స్ దగ్గర వర్క్ చేస్తాడు. ఒక గైడ్ ఏమో ఫ్యాకల్టీ గైడ్, ఒక గైడ్ ఇండస్ట్రీ గైడ్. ఈసారి మా ఇన్స్టిట్యూట్లో జరిగిన చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే మోర్ దాన్ 60 to 70% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళకి చాలా డీసెంట్ స్టైపెండ్తో ఇంటర్న్షిప్ అవకాశం రావడం జరిగింది. అది చాలా మంచి అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టాలెంట్ ఆఫ్ మై స్టూడెంట్స్. ఎందుకంటే ఎవరైతే స్టైపెండ్ ఇస్తారో వాళ్ళు డెఫినెట్గా దే విల్ సెర్చ్ ఫర్ ద టాలెంట్ అండ్ మై స్టూడెంట్స్ హ్యావ్ డిస్ప్లేడ్ ద టాలెంట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఈ మధ్యలో 2 months ఇంటర్న్షిప్లో ఏమవుతుందంటే దే విల్ కమ్ అక్రాస్ ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో జరిగే రియాలిటీస్ వాళ్ళు మనం పుస్తకంలో చదివినట్టుగా ఇండస్ట్రీలో ఉండదు. అక్కడ ఏ విధంగా మనం ఒక రోజు పని ఒత్తిడిని తట్టుకోవాలి, ఏ విధంగా మనుషులతో బిహేవ్ చేయాలి, ఏ విధంగా లక్ష్యాలు సాధించాలి, ఇలాంటివి వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుందండి. సో మేము ఆ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ అనేది చాలా కేర్ఫుల్గా డిజైన్ చేస్తాము. ఆల్మోస్ట్ మా దగ్గర 4 levels ఆఫ్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. మిడ్ టర్మ్ రివ్యూ జరుగుతుంది, తిరిగి వచ్చిన తర్వాత 3 సార్లు రివ్యూ జరుగుతుంది. మా రివ్యూ సిస్టంలో ప్రత్యేకత ఏమిటంటే ఫైనల్ రివ్యూ మేము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని పిలుస్తాం. పిలిచి వీళ్ళు ఇండస్ట్రీలో నేర్చుకుంది రిలవెంట్గా ఉందా, ఈ నేర్చుకున్న దానివల్ల వీడికి ఉద్యోగం వస్తుందా, వీడికి స్కిల్స్ వచ్చాయా, ఈ స్టూడెంట్ ఇండస్ట్రీకి పనికొస్తాడా అనేది ఫైనల్ లెవెల్ ఆఫ్ రివ్యూ అనేది మాకు ఇండస్ట్రీ నుంచి వచ్చి రివ్యూ చేయడం జరుగుతుంది. అట్లా మా ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ అనేది మా ప్రోగ్రాంలోనే ఒక పెద్ద హైలైట్ అని చెప్పుకోవాలి. సో మీరు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ కోర్స్ మీరు ఒక స్టూడెంట్ ని తయారు చేయడం కాకుండా ఒక ఎంప్లాయీని తయారు చేసి పంపించే విధంగా ఉంది. ఇట్ ఈస్ రాదర్ వి బారోడ్ ద స్టూడెంట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ అనమాట. 2 years వాళ్ళని బాగా నగిసి బాగా తోమేసి మంచిగా డైమండ్ లా చేసి మళ్ళీ ఇండస్ట్రీకి అప్పచెప్పేస్తాం అనమాట. దట్ ఈస్ అవర్ రోల్. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాకల్టీ యూ హ్యావ్? దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఏ గుడ్ బీ స్కూల్, faculty are its core strength. For example, మా దగ్గర 48 faculty members ఉంటే we have got more than 17 PhDs. So and not only are the PhDs, for example నేను గాని కృష్ణమాన్ గాని we have all worked in the industry అన్నమాట. We are not pure faculty members. అంటే of course doctorates అవి ఉన్నాయి, lot of experience ఉంది. For example, I have got 26 years of experience. దాంట్లో 10 ఏళ్ళు నేను ఇండస్ట్రీలో చేసేసాను, ఇంక్లూడింగ్ ఇన్ ద మీడియా. సో దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి వెళ్ళి చెప్పేటప్పుడు లాట్ ఆఫ్ ప్రాక్టికల్ ఇన్పుట్స్ వీ కెన్ గివ్. ఫ్యాకల్టీ ఆర్ వెరీ వెల్ వర్స్డ్ and they all have industry backgrounds. So that makes them very good faculty members. And faculty తర్వాత కాలేజీలో ఉండేది ఇంకా ఆబ్వియస్లీ స్టూడెంట్స్ గురించి చెప్తే ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంది వాళ్ళకి, వాళ్ళ ఫెసిలిటీస్ కానీ, అంటే కంప్లీట్గా MBA కాకుండా కొద్దిగా ఎక్కువ డబ్బు అయినా పర్లేదని PGDM మీ ఇలాంటి ప్రత్యేకమైన కోర్సులకు వస్తున్నప్పుడు
వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంది, లేదు ఇండస్ట్రీలో జాయిన్ అయిపోయేదానికి కూడా ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉన్నాయంటున్నారు. వాళ్ళు ఇన్ రిటర్న్ వాళ్ళ జూనియర్స్కి ఏమైనా హెల్ప్ చేసే ఉద్దేశాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటున్నాయా? నేను మీకు చెప్పాను ఇందాక ఉన్న క్వశ్చన్లో, మా 3,000 మంది మా విద్యార్థులు ఇండస్ట్రీలో ఉన్నారండి. మేము ఒక స్టూడెంట్ మా కాలేజీలో జాయిన్ అవ్వగానే వాళ్ళకి లాంచ్ జరుగుతుంది, లాంచింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ లాంచ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఫస్ట్ 4 or 5 days ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఆ 5 daysలో ఏం జరుగుతుందంటే వాళ్ళకి మా దగ్గర ఉన్న సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్, సీనియర్ మోస్ట్ ఫంక్షనల్ ఎక్స్పర్ట్స్ వెళ్ళి వాళ్ళకి ఇంటరాక్ట్ చేయడం జరుగుతుంది పిల్లలతో. లాస్ట్ డే వీ మేడ్ ఇట్ యాజ్ అన్ ఎలమ్నీ డే. సో వాళ్ళ ఎలమ్నీ అంటే మా దగ్గర చదువుకునే విద్యార్థులు వచ్చి ఆ రోజంతా వీళ్ళతో గడుపుతారు. ఏమి చేయాలి కంటే ఏమి చేయకూడదు ఎక్కువ చెప్తారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏమి చేయకపోవడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ సాధించలేకపోయారని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళతో కూడా చెప్తాం, బాబు మీరు ఏమి చేయకూడదో చెప్పండి వాళ్ళకి. అంటే వాళ్ళు వచ్చి చెప్తారు, మేము ఇది చేసాము, మేము ఇది చేయలేదు, కాబట్టి మీరు చేయండి, మీరు చేయడం మొదలు పెట్టండి, సో దట్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్తారు. సో దట్ ఈస్ మాకున్న చాలా గ్రేటెస్ట్ అసెట్ ఈస్ అవర్ అలమ్నీ అండి. వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ విత్ అవర్ అలమ్నీ అండ్ వీ హ్యావ్ వేరియస్ చాప్టర్స్. లాస్ట్ ఇయర్ మేము బెంగళూరు చాప్టర్ ఓపెన్ చేశాము, మా ఢిల్లీ చాప్టర్ ఉంది. ఈ ఏడాది వీఆర్ ప్లానింగ్ టు స్ట్రెంగ్తెన్ అవర్ ఢిల్లీ చాప్టర్ అగైన్, ఓపెన్ ఏ చాప్టర్ సమ్వేర్ ఇన్ లక్నో, ఓపెన్ ఏ చాప్టర్ ఇన్ కల్కటా. సో వీ వాంట్ టు హ్యావ్ చాప్టర్స్ ఎవ్రీవేర్. అండ్ మోరోవర్ మేము ఇంకొక స్కీమ్ కూడా ఆలోచిస్తున్నాము, ఈ ఎల్ఎంఈని మెంటర్ కింద తీసుకొద్దామని. మా ఎల్ఎంఈ స్టూడెంట్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఒక్కొక్క స్టూడెంట్ ని హ్యాండ్ హోల్డ్ చేస్తాడు, వాళ్ళని కెరీర్ లో గైడ్ చేస్తాడు, ప్లస్ హీల్ బి క్లోజ్లీ మానిటరింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు హిస్ బడీ. సో ఆ ప్లాన్ కూడా ఇట్ ఈస్ ఆన్ ద కార్డ్స్ అండ్ ప్రాబ్లీ ఇట్ వుడ్ టేక్ ఏ ఫార్మ్ వెరీ షార్ట్లీ. సో నవేడేస్ విద్యా వ్యవస్థ అనేది చాలా ఆహ్లాదకరంగా తయారవ్వాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉన్నారు. చాలా మంది ఈవెంట్స్ ఇట్లాంటివి కూడా మీ దాంట్లో ఏమైనా ప్రత్యేకమైన ఈవెంట్స్ లాంటివి కండక్ట్ చేస్తారు? బాగుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ అవగానే వాళ్ళకి స్పందన అనే ఈవెంట్ ఉంటుంది, వేర్ ద సీనియర్స్ గివ్ ఎ ఫ్రెషర్స్ పార్టీ టు జూనియర్స్. అదే కాకుండా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సమన్వయ్. తర్వాత లాట్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి అనమాట. మా ఇదేంటంటే ఆ ఈవెంట్స్ ద్వారా కూడా స్టూడెంట్స్ లెర్న్ ఎ లాట్. సో ఆల్మోస్ట్ 6-7 ఈవెంట్స్ ఉంటాయి. ఆల్ దోస్ ఈవెంట్స్ మేక్ ద స్టూడెంట్ మచ్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ ఆఫ్టర్ 4 or 5 years they will say that through that event we have learned a lot. ఓకే అండి, చాలా క్లియర్గా వ్యూ ఇచ్చారు మీ ఎస్ఎస్ఐఎం గురించి. అలాగే ఇప్పుడు కొత్తగా రావాలనుకునే వాళ్ళకి మేనేజ్మెంట్ గురించి కూడా చాలా చక్కటి వ్యూస్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ మీరందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. ఇది విద్యావార్త కార్యక్రమం. మరో విద్యావార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.